శ్రేష్టం. హల్లెలూయా. అందుకే దిస్ ఇయర్ స్టార్టింగ్ లో ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ సిరీస్. అయితే కొత్త వ్యక్తులు కొందరు వచ్చినారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు కట్ డౌన్ మై స్పీడ్. ఆమేన్. కొంచెం విల్ స్టార్ట్ ఫ్రమ్ ది బేసిక్స్. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయం. విల్ స్టార్ట్ ఫ్రమ్ ది బేసిక్స్. దేవుడు మనకి ఎటువంటి సూత్రాలు దేవుని వాక్యంలో చెప్పాడు, వాటిని మనం ఏ విధంగా వాడుకోవాలి మన జీవితాలకు తగినట్టుగా అనే విషయాలను మనము గమనిస్తాం. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదియందు దేవుడు, చాలా ఎక్సలెంట్. దిస్ ఈస్ అ రిమార్కబుల్ వర్డ్ ఇన్ బైబిల్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించిండు. అంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఒక సృష్టికర్త. ఆమేన్. ఏదైనా కూడా సృష్టించగలిగిన వ్యక్తి. హల్లెలూయా. మీరు వింటుండండి, ఈ మాటలు వింటుండగా నేను వాట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఈ సిరీస్ లో మీరు విన్నట్లయితే మీరు జీవితంలో ఎటువంటి పొజిషన్కి వస్తారంటే యూ విల్ నాట్ లాక్ ఎనీథింగ్. ఏది కొదువగా ఉంది అనే పరిస్థితి ఉండదు మీకు. హల్లెలూయా. యూ విల్ బి వాకింగ్ ఇన్ అబండెన్స్. ఆమేన్. ఆమేన్. జస్ట్ వింటూ ఉండండి. దిస్ సిరీస్ ఈస్ గోయింగ్ టు బి పవర్ఫుల్. నాకు ఓన్లీ ఈ వారం మాత్రం ప్రీచ్ చేయబోతున్నాను, బట్ నెక్స్ట్ థింగ్స్ ఐ నో వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు పుట్ ఇన్ మై హార్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ఆదియందు దేవుడు భూమి ఆకాశంను సృజించిండు. అవును, ఆయన సృష్టించిండు. హల్లెలూయా. బీయింగ్ ఎ డాక్టర్ చదువుకున్నాము, అయినప్పటికీ నేను నమ్ముతున్న విషయం ఏంటంటే దేవుడు సృష్టించిండు. ఆ కోతి నుంచి మనిషి వచ్చిండు, పిల్లి నుంచి వాళ్ళు అవన్నీ మనకు సంబంధం లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే రైట్. హల్లెలూయా. yes he did. 2వ వచనం. భూమి చాలు. భూమి ఎట్లుందంటండి? భూమికి ఒక ఆకారం లేదంట. ఇట్ వాజ్ ఫార్మ్లెస్, ఇట్ వాజ్ వాయిడ్. ఇంగ్లీష్ లో వాయిడ్ అన్నారు, అంటే ఎంటీ. అంటే భూమిలో ఏది ఒకటి చెప్పుకోదగిన విషయం అంటూ ఏది లేదంట. భూమిలో ఏమీ లేదంట. భూమి నిరాకారంగా ఉందంట. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉందంట. హల్లెలూయా. ఏమంటే మీరు బాగా గమనించండి, భూమి అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు, స్థలం ల్యాండ్ ఉన్నట్టు చూస్తున్నారు. కానీ ఈ మాటలు చెప్పబడినప్పుడు భూమి అంటే ఎవ్రీథింగ్ నీళ్ళే ఉంది అక్కడ. అర్థమైందా? భూమి కనపడటం లేదు. భూమి అంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్. అన్ని వైపులా నీళ్ళే ఉన్నాయి, ఎక్కడ కూడా ఎండిన నేల లేదు. హల్లెలూయా. అది లోతుగా ఉన్నాయి, కానీ ఆ అగాధ జలాలు ఎందుకంటున్నాడంటే భూమి అంతా కూడా నీళ్ళతో నింపబడింది. ఈ భూమి యొక్క పొజిషన్ ఏంటంటే ఆ టైంలో ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్. ఎక్కడ కూడా ఎండిన నేల అనేది లేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమో చెప్తుంటే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుడని. ఇంగ్లీష్ లో ఉన్న మాట ఏంటంటే ది స్పిరిట్ ఆఫ్ గాడ్ హోవర్డ్. దేవుని గురించి చెప్తున్న మాట ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో గాడ్ ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. హల్లెలూయా. ఆదియందు దేవుడు. అక్కడ వాడబడిన పదం ఏంటంటే ఎలోహిం. ఎలోహిం అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఇట్స్ ద ప్లూరల్ వర్షన్ ఆఫ్ గాడ్. ప్లూరల్ అంటే బహువచనం. దేవుడు, దేవుళ్ళు అంటారు కదా, అట్లా దేవుళ్ళు అనే పదము ఏదైతే తెలుగులో వాడతారో ఆ మాటను ఎలోహిం అనే పదము మనము హిబ్రీ భాషలో మనం చూస్తున్నాం. ఈ ఎలోహిం అంటే మీనింగ్ ఏంటంటే మనం చాలా మంది దేవుళ్ళని పూజిస్తున్నామా? కాదు కాదు కాదు. ఒకే దేవుడు. హల్లెలూయా. ఒకే దేవుడు. అయితే హి హస్ గాట్ డిఫరెంట్ పర్సనాలిటీస్. బాగా ఆలోచించండి, రకరకాల పర్సనాలిటీస్ ఉన్నాయి మన దేవునికి. ఆమేన్. ఆయన ఒక తండ్రిగా ఉన్నాడు, ఆయన ఒక కుమారునిగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మనిగా మనతో ఉంటున్నాడు. ఆమేన్. అయితే దేవుడు అని చెప్పిన పదంలో ముగ్గురు ఉన్నారు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఉద్యోగరీత్యా ఒక డాక్టర్ను నేను. అయితే ఫెలోషిప్ లో మీకు బోధిస్తున్నాను, ఇంట్లో ఒక తండ్రి. అర్థమవుతుందా? ఐ హ్యావ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఇన్ ది ప్లేసెస్ వేర్ ఐ గో. అర్థమవుతుంది? సో దేవునికి కూడా ఈ మాట అందుకే ఏమనంటే ఇన్ ది బిగినింగ్ ఎలోహిం క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది అందు ఎలోహిం భూమి ఆకాశములను సృజించను. అయితే 2వ వాక్యంలో మనం గమనిస్తున్నది ఏంటంటే ఈ దేవుడు, ఈ ఎలోహిం ఎవరు అనే మాట అక్కడ రాయబడింది. ఏమని చెప్తున్నాడంటే దేవుని ఆత్మ. హల్లెలూయా. తండ్రి అని చెప్పినా, కుమారుడు అని చెప్పినా, ఏమని చెప్తున్నాడు అక్కడ? దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నాడు. అక్కడ ఉన్న మాట ఏంటంటే యాక్చువల్ మీనింగ్ అక్కడ ఉన్న మాట ది స్పిరిట్ ఆఫ్ గాడ్ హోవర్డ్. వాట్ ఈస్ హోవరింగ్? మీరు ఎండాకాలంలో మనం ఎండలో పోతున్నప్పుడు పెద్ద మేఘం ఎక్కడన్నా ఉంటుంది అనుకోండి, ఆ మేఘం సడన్ గా మనం ఉన్న ప్లేస్కి వస్తుంది. అప్పుడు ఏమైతుంది? అక్కడ
అక్కడ కొంచెం నీడ ఏర్పడుతుంది, అక్కడ చల్లగా ఉంటుంది కదా. అదే మనం ఒకవేళ అవతల పక్కకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది. కానీ ఆ మేఘం కింద ఉన్నంతసేపు ఎలా ఉంటుంది, వాతావరణం వేరైపోతుంది. అర్థమైందా? అంటే డైరెక్ట్ గా మేఘం మన తల మీద లేదు, కానీ పైన ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ కవరింగ్ ది ఏరియా. అర్థమైందా? హోవరింగ్ అంటే ఇట్స్ లైక్ బ్రూడింగ్. కోడి గుడ్లు పెట్టేప్పుడు గుడ్ల మీద ఏం చేసి పొదుగుతుంది అంటారు కదా. ఏం చేస్తుంది? గుడ్ల మీద కూర్చుంటే పగిలిపోతాయి. ఇట్ హోవర్స్, ఇట్ ఇంక్యుబేట్స్. ఇంకొక పదం ఇంక్యుబేట్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసిందంట అక్కడ. దేవుడు ఆత్మ అనే పదానికి ఇంకొక పదం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈయన ఏం చేసిందంటే హీ కవర్డ్ దట్ ప్లేస్ అన్నమాట. హల్లెలూయా. జలముల మీద ఇంకా ఏం లేదు, ల్యాండ్ లేదు. అందుకే ఏమంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ జలముల మీద. ఎందుకు? భూమి లేదు కాబట్టి, ఇంకొక ఎండిన నేల లేదు కాబట్టి, అంత జలాలే ఉన్నాయి కాబట్టి ఆయన జలముల మీద. తెలుగులో వాడిన మాట అల్లాడుచున్నాను. అయితే ఇంగ్లీష్ లో కరెక్ట్ పదం ఏంటంటే హీ వాజ్ బ్రూడింగ్ ఓవర్, హీ వాజ్ వెయిటింగ్, హీ వాజ్ డూయింగ్ సంథింగ్. హల్లెలూయా. ఆయన ఆ యొక్క నేల మీద, ఆ యొక్క భూమి మీద, ఆ నీళ్లతో నింపబడిన ఆ భూమి మీద హీ వాజ్ జస్ట్ కవరింగ్ దట్. హల్లెలూయా. ఆమేన్. అయితే 3వ వచనంకి వచ్చేసరికి ఉన్న మాట ఏంటంటే ఈ యొక్క క్రియేషన్ ఈ స్టార్టింగ్, ఈ యొక్క సృష్టి మొదలు పెడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడిండు 3వ వచనము? అండ్ గాడ్ సెడ్, వండర్ఫుల్, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. వాస్తవానికి అక్కడ బైబిల్లో ఇది సృష్టి అని చెప్పట్లేదు. బాగా గమనించండి, ఇది సృష్టి కాదు. దిస్ ఈజ్ సెకండ్ క్రియేషన్, రెండవ సృష్టి. మరలా సృష్టిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. బాగా గమనించండి. నేను చాలా సార్లు ఫెలోషిప్ లో ఎంఫసైజ్ చేస్తుంటాను, సృష్టి వేరు, రీక్రియేషన్ వేరు, రిప్లెనిషింగ్ వేరు. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే 1వ వచనానికి 2వ వచనానికి మధ్యన చాలా డిఫరెన్స్ ఉంది. 1వ వచనం ఏం చెప్తుందంటే ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించిండు. దేవుడు భూమి ఆకాశములను సృష్టించినప్పుడు 2వ వచనం ఏం చెప్తుంది? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. హల్లెలూయా. చాలా సార్లు దీన్ని చదివినప్పుడు అంతా గుర్తొచ్చే మాట ఏంటంటే దేవుడు అన్ని బాగానే చేస్తుంటాడు, కానీ కొన్ని నిరాకారంగా శూన్యంగా ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితాలు కూడా నిరాకారంగా ఉంటాయి, ఒక షేప్లెస్ ఉంటాయి, హోప్లెస్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. మన జీవితాల్లో చీకటి జలముల మీద ఎట్లా అలా ఉండిపోయిందో మన జీవితాల్లో కూడా చీకటి ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏం జరుగుతుంది నా జీవితంలో, మా జీవితం ఎందుకు పోతున్నాను, ఎందుకు ఇంకా జీవిస్తున్నాను అనే థింకింగ్ లో ఉంటారు చాలా మంది. ఆమేన్. చాలా సార్లు ఆలోచించండి. 1వ వచనంలో దేవుడేమో హీ డిడ్ సంథింగ్, 2వ వచనంలో ఆ పరిస్థితే మారిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏది చేసినా కూడా నిరాకారంగా శూన్యంగా ఉండడం కోసం చేయడు. హల్లెలూయా. దేవుడు భూమిని తయారు చేసినప్పుడు ఇది ఈ విధంగా చీకటితో ఉండాలని దేవుడు తయారు చేయలేదు, కానీ సంథింగ్ హస్ హ్యాపెండ్ దట్ మేడ్ దిస్ ఎర్త్ ఎంప్టీ. ఏం జరిగింది అక్కడ? భూమి మీరు గమనించినట్లయితే ఎక్లీసియాస్టస్ ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే తీయాల్సిన అవసరం లేదు. గాడ్ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. తెలుగులో భయంకరమైన ట్రాన్స్లేషన్ ఏం రాసింది చదవకండి. దేవుడు తన కాలమందు, దేవునికి ఇష్టమైన టైంలో హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్, అన్నిటినీ అందంగా తయారు చేస్తాడంట. ఆమేన్. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అన్నప్పుడు వాటిని బ్యూటిఫుల్ గా తయారు చేసింటాడా? బాగా చేసింటాడా? దేవుడు ఏం చేసినా బ్యూటిఫుల్. హల్లెలూయా. దేవుడు ఏమి చేసినా బ్యూటిఫుల్. అందరూ చెప్పండి, నన్ను దేవుడు తయారు చేసిండు, ఐఎమ్ బ్యూటిఫుల్. హల్లెలూయా. ఆమేన్. we are beautiful, we are handsome because ఎవరు చేసినారు? we are the work of his hands. ఆయన చేతి పని మనం. హల్లెలూయా. అయితే దేవుడు ఏది చేసినా బ్యూటిఫుల్ గా చేస్తాడు. ఈ బ్యూటిఫుల్ గా చేయబడిన మొదటి వచనంలో 2వ వచనంకి వచ్చేసరికి అది వికారం అయిపోయిందంట. ఇట్ బికేమ్ ఏమన్నాడు? ఫార్మ్లెస్. దానికి ఒక నిరాకారంగాను శూన్యంగా అయిపోయిందంట. కారణం ఏంటి? యెషయా గ్రంథం 14వ అధ్యాయం తీసి చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం తీసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక విషయం చెప్పబోతున్నాను. దేవునికి ఉన్న దూతలలో 3 ఇంపార్టెంట్ దూతలు. వీళ్ళని ఏమంటారంటే ఆర్కేంజల్స్ అంటారు. ఆమేన్. ఆర్కేంజల్స్, మహాదూతలు. వీళ్ళలో 3లో ఒకరి పేరేమో మిఖాయేలు. మిఖాయేలు ఏం చేస్తాడంటే యుద్ధాలు చేసే దూత. ఇంకొక దూత గాబ్రియేలు. ఆయన ఏం చేస్తాడంటే ఎవరికైనా ప్రార్థనలకు జవాబులు తీసుకొని వచ్చే దూత. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆయన పోయి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చే దూత. 3వ దూత పేరేంటే లూసిఫర్.
ఈ లూసిఫర్ ఎటువంటి దూత అంటే ఆరాధన చేసే దూత. హల్లెలూయా. ఈయన ఎంత బాగా ఆరాధన చేసేవాడంటే, ఈయన ఆరాధన చేస్తున్నప్పుడు సృష్టి అంతా కూడా ఆగిపోయేది. సృష్టి అంతా ఆగిపోయి ఆయనతో కలిసి దేవుని ఆరాధించేవాళ్ళు. హల్లెలూయా. ఇటువంటి పవర్ఫుల్ పొజిషన్ కు ఈయన వచ్చినాడు, ఈ లూసిఫర్. కానీ ఈ లూసిఫర్ కు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే 12వ వచనం చదవండి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలముల మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటున్నా. 14th verse ఎవరన్నా ఇంగ్లీష్ లో చదువుతారా? I will ascend above the heights of the clouds. I will make myself like the most high. I will make myself like ది మోస్ట్ హై, లైక్ గాడ్. ఈ సాతానుడికి, ఈ యొక్క లూసిఫర్ అనే వ్యక్తి, అంతకుముందు ఆయనకు సాతాన్ కాదు ఆయన పేరు, ఆ లూసిఫర్ అనే వ్యక్తికి వచ్చిన ఒక చెడ్డ ఆలోచన ఏంటంటే, నేను దేవుని లాగా అయితాను. ఐ విల్ మేక్ మై సెల్ఫ్ లైక్ ది మోస్ట్ హై. హల్లెలూయా. వాడికి వచ్చిన ఆలోచన ఏంటి? నేను దేవుని లాగా అయితాను. ఐ విల్ బికమ్ లైక్ గాడ్. అంటే ఏమర్థం అంటే, హీఈస్ నాట్ లైక్ గాడ్. అవునా? ఆయన దేవుని లాగా లేడు కాబట్టి వాడికి ఒక ఆలోచించింది, నేనే దేవుని లాగా ఎందుకు కాకూడదు అనుకున్నాడు. నేను దేవుని లాగా అవుతాను అనేసరికి దేవుడు వానితో పాటు ఉన్న ఆ యొక్క దూతలందరినీ కూడా, ఎవరెవరైతే వాడిని ఫాలో అయినారో వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా పైనుంచి కిందికి వేసేసింది. ఆ బ్యూటిఫుల్ ఎర్త్ ఏమైపోయిందంటే దానికి నిరాకారముగాను శూన్యముగాను అయిపోయింది. చీకటి కమ్మేసింది ఇక భూమి మీద. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు చేసింది అందంగా ఉంది, కానీ ఎప్పుడైతే ఈ సాతానుడు వాడిని వెనక వస్తున్న ఈ దూతలందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పైనుంచి కింద పడేయబడినప్పుడు ఈ అందమైన ఈ భూమి, వాడు కూడా వాడి మహిమను కోల్పోయిండు, వాడు కూడా వికారం అయిపోయిండు. ఆ ఫోర్స్ తో, ఎంత ఫోర్స్ తో పడినారంటే ఈ భూమి నిరాకారం అయిపోయింది. హల్లెలూయా. నాతో పాటు చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఇర్మియా 4వ అధ్యాయం 23వ వచనం. భూమి నిరాకారంగా శూన్యంగా ఎక్కడుంది? మనం చదివినది ఎక్కడ చదివాం? ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఈ మాట. నేను భూమిని చూడగా, ఈ ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు అసలు ఏం జరిగింది, ఒకప్పుడు ఏం జరిగింది, ఈ భూమి ఎందుకు ఈ విధంగా అయిందనే విషయాలు దేవుడు చూపిస్తున్నాడు. నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యంగా ఉండెను, ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను. అంటే ఏమర్థము? చీకటి కమ్మి ఉన్నది కదా, చీకటి వచ్చేసింది, ఆకాశంలో కూడా వెలుతురు లేకుండా అయిపోయింది. హల్లెలూయా. 24వ వచనం. పర్వతాలను చూడగా అవి కంపించుతున్నవి, కొండలన్నీ కదులుతున్నవి. పర్వతాలు ఎప్పుడు కదులుతాయంటే, ఎప్పుడు కంపిస్తాయంటే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ది రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోపం ఎప్పుడైతే వస్తుందో ఈ పర్వతాలు నిలబడలేవు, కదిలిపోతుంటాయి. అంత్య దినాల్లో కూడా పర్వతాలు పగిలిపోతుంటాయి. 25వ వచనం చూడండి. నేను చూడగా నరుడు ఒక్కడును మనుషులు లేరంట. ఒక్క నిమిషం. నేను చూడగా నరుడు ఒక్కడును లేకపోయాను, మనుషులు లేరంట ఆ టైంలో. హల్లెలూయా. నరులు లేని టైం. ఆమేన్. అంటే ఆదాం ఇంకా తయారు కాని టైం. హల్లెలూయా. బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ కాలంలో మీరు కింది వచనానికి వస్తే ఈ విల్ సీ సిటీస్ అనే పదం కనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ మాట చెప్తున్నాను. మీరు యూట్యూబ్ అటువంటివి చూసినట్లయితే ఎక్స్కవేషన్స్ తవ్వినవి చూపిస్తుంటారు. ఒక్కొక్క ఎముక ఇంత పెద్దగా ఉంటాయి, ఒక తల ఇంత పెద్దగా ఉంటాయి స్కల్స్. మన తల ఎంత ఉంటుంది, వాళ్ళ ఇంత ఉంటుంది. అయితే అవి కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఉండినవి అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అవి ఏంటి చూద్దాం. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నరుడు ఒక్కడు లేకపోయారు. అంటే నరులు అప్పుడు ఉండిండొచ్చేమో, కానీ ఈ సమయంలో ఇవన్నీ జరిగినప్పుడు అవంతా కూడా నాశనం అయిపోయినారు, ఒక్క మనిషి కూడా లేడు. రెండో మాట ఏమంటాడు? ఆకాశ పక్షులు నీయు ఎగిరిపోయాను. ఈ ఆకాశ పక్షులు ఎవరు? డైనోసార్స్. మీరు చూస్తారు కదా, జురాసిక్ పార్క్ డైనోసార్స్ ఉన్నాయి. దోస్ డైనోసార్స్, ఈ డైనోసార్స్ ఎగిరి వెళ్ళిపోయినాయి. దే హ్యాడ్ వింగ్స్. హల్లెలూయా. ఈ రోజు ఏం చెప్తారు శాస్త్రజ్ఞులు? భూమి తవ్వినప్పుడు మిలియన్ల సంవత్సరాల క్రితం ఇటువంటిది ఒకటి ఉంది కదా, స్కెచ్ చేస్తారు. ఓ ఇట్లా ఈ కళేబరాలు దొరికినాయి ఉండొచ్చు. ఎస్,
ఎందుకు? ఈ ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. అయితే ఆ యొక్క నాశనం జరిగినప్పుడు అన్ని కూడా భూమి లోపలికి పాతుకుపోయినాయి. 26వ వచనం చూడండి. నేను చూచుచుండగా ఆ. బలవంతమైన భూమి ఎడారియాయెను. అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండెను. ఆమేన్. పట్టణాలు ఉన్నాయంట. పట్టణాలు ఉన్నాయంటే ఏమర్థము? ఎవరో ఉండాలి. హల్లెలూయా. ఎవరో వ్యక్తులు ఉండాలి. పట్టణాలు ఉన్నాయంటే ఒక షాప్స్ ఉండాలి, వాళ్ళ ఇండ్లు ఉండాలి కదా. ఎవరో నివాసించే వ్యక్తులు ఉండాలి. అర్థమవుతుందా? అయితే నివసించే వ్యక్తులు ఉండాలి. వాళ్ళందరూ కూడా లేరంట. నరువులు లేకుండా అయిపోయిందంట. హల్లెలూయా. అయితే ఇదంతా కూడా ఎప్పుడు? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో. అర్థమవుతుందా? అంటే దేవుడు సృష్టిని మళ్ళా చేయక మునుపు జరిగిన పరిస్థితులు ఇవి. హల్లెలూయా. యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నుండక పడగొట్టబడి ఉండెను. 27వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును కానీ నిశ్శేషముగా దాని నాశనము చేయను. హల్లెలూయా. ఫర్ ది హోల్ ల్యాండ్ షాల్ బి డెసొలేట్. ఏమంటాడు దేవుడు? ఏమంటాడంటే ఈ భూమి అంతా కూడా ఎవరు లేకుండా, డెసొలేట్ అంటే ఏ మనుషులు లేకుండా, అంటే ఆ పరిస్థితి తీసుకొస్తానంటున్నాడు. ఎట్ ఐ విల్ నాట్ మేక్ ఎ ఫుల్ ఎండ్. ఇదే ఎండ్ కాదండి, ఇది నాశనం చేసిండు. మొదటి భూమి ఈ సాతాను యొక్క దూతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి పడిపోయిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈ భూమిని ఇంతటితో నేను ఆపేయను, నేను మరలా దీన్ని చేయబోతున్నాను. హల్లెలూయా. ఆ మాట కట్టుబడి ఆయన చేస్తున్న మాట ఏంటంటే లెట్ దేర్ బి లైట్ అంటున్నాడు, వెలుగు కలుగును కాక. ఇంకొక మాట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ బైబిల్లో మీరు చూస్తున్నప్పుడు, ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు క్రియేషన్ అండ్ రిక్రియేషన్ రెండు ఉన్నాయి. క్రియేషన్ అండ్ రిక్రియేషన్. ఎక్కడైనా దేవుడు ఇది కలుగును గాక, అది కలుగును గాక అంటే మీనింగ్ ఏంటంటే గతంలో ఉన్న వాటిని ఆయన పిలుస్తున్నాడు. హీఈస్ కాలింగ్ దెమ్. లైట్ బి, వెలుగు రా అంటున్నాడు. వెలుగు రా అంటే ఆల్రెడీ ఒకప్పుడు ఉంది వెలుగు, చీకటి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ చీకటి నుంచి వెలుగును రా అంటున్నాడు. దేవుడు వస్తుంది. అన్లెస్ దేవుడు ఒకవేళ యెహోవా దీన్ని సృష్టించను, దేవుడు దీన్ని తయారు చేసను అంటేనే దేవుడు మళ్ళీ సృష్టిస్తున్నట్టు. లేకపోతే వెలుగు రా అని చెప్పినా, ఇవి బయటికి రండి అని చెప్పినా, ఇట్లాంటి పదాలు ఏమైనా వాడినప్పుడు ఆల్రెడీ ఉన్న వాటినే ఆయన పిలుస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. క్రియేషన్ లో కొత్తగా క్రియేట్ చేసే వాటిని క్రియేట్ చేయడం, ఆల్రెడీ ఉండి అవి కనుమరుగైపోయిన వాటిని పిలుస్తున్నాడు అంటే హీఈస్ బ్రింగింగ్ బ్యాక్ దోస్ థింగ్స్ అగైన్. రైట్. హల్లెలూయా. అందుకే 3వ వచనంలో ఏమంటున్నాడు? లైట్ బి అంటున్నాడు. అందరూ మామూలుగా వెలుగు కలుగు గాక అంటారు. కాదు, హీబ్రూలో ఉన్న పదం ఏంటంటే లైట్ బి, వెలుగు దా వచ్చేసింది. హల్లెలూయా. అంటే ఏమర్థం అంటే ఆల్రెడీ వెలుగు ఉండింది, దాన్ని అగైన్ హీఈస్ కాలింగ్ ఇట్ బ్యాక్. వెలుగు వెళ్ళిపోయిన తర్వాత చీకటి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? వెలుగు కమ్ అంటాడు, రా అంటున్నాడు. అనేసరికి వెలుగు వచ్చేసింది. హల్లెలూయా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే పాత నిబంధనలో దేవుడు అని ఎక్కడైనా వాడినట్లయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు అనే పదం వాడినప్పుడంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది తండ్రి అయిన దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ప్రత్యేకంగా దేవుని ఆత్మ, బాగా గమనించండి, 4 పదాలు చెప్తున్నా. దేవుని ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అని రాయబడినా, లేకపోతే ఆత్మ అని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తారు, థిక్గా బోల్డ్ గా రాసిన. అర్థమవుతుందా? కొన్ని చోట్ల ఏమో రాస్తారంటే యెహోవా దూత అని రాస్తాడు. ఈ 4 కూడా పరిశుద్ధాత్మనికి సంబంధించిన పదాలు. రైట్. యెహోవా దూత అంటే దేవుని దూత కదా? కాదు. కొన్ని కాంటెక్స్ట్ ని బట్టి అసలుగా అది మామూలు దూతనా లేకపోతే పరిశుద్ధాత్మనా అనేది మనము గమనించాలి. ఎందుకంటే ఎక్సోడస్ నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులకు ముందుగా దేవుడు ఏమంటాడంటే నా దూతను నేను పంపిస్తా అంటాడు. ఆ దూత ఎవరో కాదు, హోలీ స్పిరిట్ వాస్ లీడింగ్ దెమ్. నా దూతను పంపిస్తానంటాడు. దూత అంటే గాబ్రియేల్ రాలేదు, మిఖాయేల్ రాలేదు, వాళ్ళు కాదు వచ్చింది. అక్కడ ఎవరు వచ్చినారు? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన సడన్ గా ఐగుప్తీయులు వస్తున్నప్పుడు ఏం చేసిందంటే ఆయన ముందుగా వెళ్తున్న దూత వెనక్కి వచ్చేసిండు. వెనక్కి వచ్చి వీళ్ళకేమో వెలుగు స్తంభంగా ఉన్నాడు, వాళ్ళకైతే చీకటి కలిగింది కదా. హల్లెలూయా. రైట్. అంటే మనము కాంటెక్స్ట్ ను బట్టి, ఆ పరిస్థితిని బట్టి మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. 4-5 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 4-5 వచనాలు ఫాస్ట్ చదవండి. ఆదికాండం 1:4-5. వెలుగు కలుగుగాక అంటే ఏమైపోయింది? వెలుగు మంచిదైనట్టు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయం కలుగుగా అస్తమయమును isn't it wonderful? ఈ పదం గమనిస్తున్నారా? డాక్టర్ దగ్గర పోయినారు అనుకోండి,
డాక్టర్ దగ్గర పోయిన నా దగ్గర డాక్టర్ దగ్గర మందులు ఇస్తారు కదా, ఏం చెప్తారు? ఎప్పుడెప్పుడు వేసుకోవాలంటారు? సుష్మా గారు చెప్తాడు ఏమంటారు? ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి కదా కదా. మనిషి చెప్పినప్పుడు ఎట్లుంది? ఉదయము, మధ్యాహ్నం, రాత్రి. ఉదయము, రాత్రి. కొన్ని మందులు ఏమవుతారు? ఉదయం, రాత్రి కూడా వేస్తారు కదా. ఉదయం, రాత్రి. కానీ ఇక్కడ దేవుడి మాట చూడండి ఏమని రాసిండు? 5వ వచనం అంటే సాయంత్రము. అర్థమవుతుంది? బాగా గమనించండి. వెన్ గాడ్ డస్ థింగ్స్, మామూలుగా మనిషి చేసే పనులు ఎట్లుంటాయంటే వెలుగు నుంచి చీకట్లోకి వెళ్ళిపోతాయి. మనిషి స్వతహాగా చేసే పనులన్నీ ఎట్లుంటాయంటే వెలుగులో ఉన్న పరిస్థితుల్లో వాడు చీకటికి తీసుకెళ్లిపోతాడు. కానీ దేవుడు చేసే పనులు ఎట్లుంటాయంటే చీకటి నుంచి వెలుగులోకి పోతుంటాయి. హల్లెలూయా. గాడ్స్ డే ఎట్లుంటుందంటే చీకటి నుంచి బ్రైట్నెస్ వచ్చేట్టు చేస్తాడు నీ జీవితానికి. హల్లెలూయా. చీకట్లో ఉంది నీ పరిస్థితి, గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ యూ ఫర్ దట్ డే. ఏం చేస్తాడంటే హీ విల్ మేక్ ఇట్ ఇంటూ ఎ డిఫరెంట్ థింగ్. ఆమేన్. ఎట్లా? వెలుతురు వైపు తీసుకుపోతాడు. అందుకే అస్తమయము, ఉదయము కాగా. గాడ్స్ డే ఈస్ ఈవినింగ్, మార్నింగ్. మామూలు మనుషులకి ఏముంటుంది? మార్నింగ్, ఈవినింగ్. కానీ దేవునికి ఎట్లుంటుంది? ఇట్ స్టార్ట్స్ విత్ డార్క్నెస్, బట్ వెన్ గాడ్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇట్ బికమ్స్ బ్రైటర్ లైక్ మార్నింగ్. దేవుడు ఇన్వాల్వ్ అయినప్పుడు చీకటి అనేది ఉదయం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గాడ్స్ వర్క్ ఈస్ డిఫరెంట్. దేవుని వర్క్స్ ఆర్ డిఫరెంట్. మనిషి ఎందుకు దానికి ప్రత్యేకంగా రాసిండు. చాలా సార్లు మీరు గమనించండి, అస్తమయము, ఉదయం కాక, అస్తమయం, ఉదయం కాక చాలా చోట్ల వస్తుంది. ఎందుకంటే వెన్ గాడ్ వర్క్స్ హీ డస్ దట్ వే. హీ డస్ టర్న్ డార్క్ థింగ్స్ ఇంటూ లైట్. హల్లెలూయా. నెక్స్ట్ 11వ వచనం చదవండి. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద తన జాతి ప్రకారం సమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కానీ పలుకగా. దేవుడు సృష్టించిండనుందా? గడ్డిని సృష్టించనుందా? లేదు. అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ అవి ఉన్నాయి లోపల, ఆల్రెడీ ఉన్నాయి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే భూమి మొలిపించును గాక అంటే ఆ ప్రకారము వచ్చేసినాయంట. హల్లెలూయా. 12-13 వచనాలు. ఫస్ట్ దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలములో జ్యోతులు కలుగును గాక, సూచనలను కాలములను దినసంవత్సరములను సూచించుటకై జ్యోతులు కలుగుగాకనియు అంటే ఆల్రెడీ ఉన్న వాటిని పిలుస్తున్నాడు. కలుగుగాక. హీస్ డూయింగ్ బి, యు బి అంటున్నాడు. అంటే ఉన్న వాటిని పిలుస్తున్నాడు. ఓకే. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలములు జ్యోతులై ఉండుగాకని పలికెను. ఇప్పుడు 16th వర్స్ చూడు. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాడు. ఇంపార్టెంట్. ఆల్రెడీ లైట్స్ ఉన్న వాటిని వచ్చాయమని చెప్తున్నాడు. ప్రత్యేకంగా ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఒక 2 జ్యోతులు. గాడ్ మేడ్ 2 గ్రేట్ లైట్స్. ఇంగ్లీష్ లో ఏంటంటే 2 కొత్త లైట్స్ తయారు చేస్తున్నాడు. ఒకటేమో పెద్దదంట, అది ఉదయం కోసము. ఒకటేమో రాత్రి కోసము. దేవుడు ఫ్రెష్ గా తయారు చేస్తున్నాడు. అంతకు ముందు లేవు. సన్ అండ్ మూన్ ఇంతకు ముందు లేవు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమని చెప్తున్నాడంటే నక్షత్రాలను కూడా ఇప్పుడు తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. నక్షత్రాలను కూడా తయారు చేస్తున్నాడు. అందుకే ఈ మాటలు గమనించండి. పీపుల్ టాక్ ఆఫ్ గెలాక్సీస్, మిల్కీ వేస్, పెద్ద పెద్ద వాటి గురించి చెప్తారు. అయితే ఈ యొక్క విషయాలను మనం బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే we will know all that galaxy. అంటే ఒక ఇదే కాదు ఉండేది, చాలా ఉన్నాయి. ఆమేన్. చాలా ఉన్నాయి. దేవుడు కొత్తగా నక్షత్రాలను తయారు చేసిండు, 2 గొప్ప జ్యోతులను తయారు చేసిండు. హల్లెలూయా. 18వ వచనం. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగు చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమును వాటిని ఇచ్చారు. అది మంచిదని దేవుడు చూశారు. అస్తమయం ఉదయం కలుగుగా 4వ దినమైన 20వ వచనం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును కాకని, పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును కాకని పలికారు. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటికీ దాని జాతి ప్రకారం ప్రతి పక్షిని సృజించారు. అది 21st వర్స్ ఇంగ్లీష్ లో చదువుతా. So God created the great sea creatures. God created the great whales.
తిమింగలాలు ఉన్నాయి కదా, అన్ని ఆల్రెడీ ఉన్నాయంట. దేవుడు ఫ్రెష్ గా కొత్తగా తయారు చేస్తుంది ఏంటంటే ఇప్పుడు హీఈస్ క్రియేటింగ్ న్యూ వేల్స్, కొత్త వేల్స్ ను తీసుకొచ్చిండట. హల్లెలూయా. అందుకే లెట్ దేర్ బి అన్నాడంటే ఏమర్థం అంటే పాత క్రియేషన్ లో ఉన్న వాటిని మళ్ళీ పిలుస్తున్నాడు. అదే గాడ్ క్రియేటెడ్ అన్నాడు అనుకోండి, ఫ్రెష్ గా ఇప్పుడు కొత్తగా చేస్తున్నాడు. హల్లెలూయా. 22వ వచనం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండడనియు పక్షులు భూమి మీద విస్తరించగాకని వాటిని ఆశీర్వదించను. గాడ్ బ్లెస్ దెం. ఎప్పుడైనా కూడా చూడండి, బ్లెస్సింగ్ అనే పదంలో ఉన్న విషయాలు ఏంటంటే ఫ్రూట్ఫుల్, మల్టిప్లికేషన్. ఆమేన్. ఫ్రూట్ఫుల్, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. నువ్వు ఫలించినది అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. అది లేదు అంటే నువ్వు ఫలించటం లేదు అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు బ్లెస్సింగ్ కింద లేవని అర్థం. నీ మీద దేవుని యొక్క ఆశీర్వాదం పనిచేయటం లేదని అర్థం. నువ్వు ఫలించాలా, ఫలించిన తర్వాత అది అభివృద్ధికి రావాలా. నువ్వు ఫలించినది అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. ఆమేన్. 26వ వచనం, 26, 27 వచనం. 26 చదవండి. ఎందుకు మన స్వరూపం అంది అంటున్నాడు? ఇప్పుడు సాతానుకు వచ్చిన టెంప్టేషన్ ఏంటి? నేను ఏమనుకున్నాడు? నేను దేవుని వలె అవుతాను అన్నాడు. నేను దేవుని లాగా అవుతాను, ఐ విల్ బికమ్ లైక్ గాడ్ అన్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మనిషిని తయారు చేయనప్పుడు దేవుడు సాతానుకు వచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క శోధన ఏదైతే ఉందో అది మనిషికి రాకుండా ఉండాలని చెప్పి దేవుడు మనిషిని తన పోలికలో, తన యొక్క స్వరూపంలో దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. స్వరూపం అంటే ఏంటి? అద్దంలో చూసుకున్నప్పుడు వి సీ అవర్ ఇమేజ్ కదా, అంటే బాహ్యంగా కనిపించేది. లైక్నెస్ అంటే లోపలి యొక్క స్వభావం. హల్లెలూయా. ఆమేన్. అయితే ఏం చేస్తాడంటే చూడండి, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని అండర్లైన్ చేసుకోండి. దేవుడు మనిషికి ఇచ్చిన అధికారం ఏంటంటే సమస్త భూమి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మైన్స్ ఉన్నాయా? మైన్స్, మినరల్స్, మెటల్స్ ఏమైనా ఉన్నాయి, గోల్డ్ మైన్స్, అన్నింటి మీద ఎవరికి ఇచ్చిందంటే అధికారము? గవర్నమెంట్ కి లేదు. ఎవరికి ఇచ్చిండు? మనిషికి ఇచ్చిండు. హల్లెలూయా. జస్ట్ అండర్స్టాండ్ దట్. దేవుడు ఒక మనిషికి ఈ భూమి మీద సర్వాధికారం ఇచ్చిండు. హల్లెలూయా. అందుకే ఇటువంటి మిస్ కాకూడదు. దేవుడు నాకు ఈ అధికారం ఇచ్చాడు. దిస్ హోల్ ఎర్త్ ఈజ్ మైన్. ఆమేన్. కొరిలేట్ చేసుకోవాలి మనం. ఆమేన్. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు. దేవుని స్వరూపమందు వారిని సృష్టించాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించేసిండంట. వండర్ఫుల్. దేవుడు ఏం చేసిండంట? అంతసేపు నాలాగా చేసుకుంటాను, నా స్వరూపంలో చేసుకుంటాడు. ఫైనల్లీ దేవుడు ఏం చేసిండే? సృష్టించేసిండు. ఆమేన్. సృష్టించేసిండు. అయితే 31వ వచనం మీరు గమనించండి. అంతసేపు ఏమనంటే దేవుడు ఇది ప్రతిదీ చేసినప్పుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. అయితే 31వ వచనంకి వచ్చేసరికి మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడు వాడిన టర్మినాలజీ ఏంటంటే ఇది చాలా మంచిది అన్నాడు. 31st వర్స్, ఇట్ వాస్ వెరీ గుడ్ అంటాడు కదా. చూడండి, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిది. ఎందుకు? మ్యాన్ ఇస్ ది డిఫరెన్స్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మనిషిని తన స్వరూపంలో తయారు చేసిండో ఆ సృష్టి అంతటికి కూడా చాలా గొప్ప అందం వచ్చేసింది. అంతవరకు అందంగా లేని అంతా కూడా ఈ భూమిలో ఉన్న సృష్టి అంతా కూడా చాలా మామూలు మంచిగా అనిపించింది. కానీ మనిషిని తయారు చేసిన తర్వాత ఇది చాలా మంచిగా అనిపించింది. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఫాస్ట్. సంపూర్తి చేయబడింది అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే దేవునికి సంబంధించినంత వరకు దేవుడు సృష్టించేసిండు. హల్లెలూయా. దేవునికి సంబంధించినంత వరకు సృష్టి అనేది అయిపోయింది. ఓకే, నెక్స్ట్. దేవుడు తాను చేసిన తన పని 7వ దినముగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏదైనా దానిలో దేవుడు తాను చేసినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు. చాలు. అయితే నెక్స్ట్ వెళ్ళక ముందు ఒక 2 పదాలు చెప్పాలనుకుంటున్నాం. క్రియేషన్ అండ్ మేకింగ్. క్రియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రింగింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. లేని దాని నుంచి ఏదో తీసుకొస్తే దట్ ఈస్ కాల్డ్ క్రియేషన్. అస్సలు లేదు కానీ అంటే వచ్చేసింది, తయారైంది, దట్ ఈస్ కాల్డ్ క్రియేషన్. మేకింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న దాని నుంచి
బ్రింగింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ సంథింగ్. అర్థమైందా? పిండి ఉంటుంది, చపాతీ చేస్తావు, దట్ ఈస్ మేకింగ్, యూఆర్ మేకింగ్ ఏ చపాతీ. ఏమీ లేదు కానీ నువ్వు చపాతీ రా అన్నావు అనుకో, వచ్చిందనుకో, అది క్రియేషన్. యూ క్రియేటెడ్ ఇట్. అర్థమైందా? ఏం లేదు కానీ వచ్చేసింది, దట్ ఈస్ క్రియేషన్. హల్లెలూయా. మేకింగ్ అన్నప్పుడు ఆల్రెడీ ఉన్నదాని నుంచి తారేది. హల్లెలూయా. ఓకే, 2వ అధ్యాయంలో 5వ వచనం చదవండి ఇప్పుడు. అది వరకు పొలమందలి ఏ పదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు చాలు, నరుడు లేడు. ఒక్క నిమిషం. ఆది కాండము 1వ అధ్యాయం 11, 12 వచనంలో ఏముంది? చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 11 వచనంలో, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చుట ఏ వృక్షములను భూమి ఫలమిచ్చుగాక అని కనుకగా ఆ ప్రకారం అయిందా? అంటే సృష్టి అయిపోయింది. అయితే ఇక్కడ 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? ఇంకా కాలే అంటున్నాడు, ఇంకా రాలేదంటున్నాడు. చదవండి. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. అవునా? రైటా? నా బైబిల్లోనే మీద ఒకటేనా ఉండేది? సేమ్ థింగ్. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎందుకు? ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. హల్లెలూయా. బాగా ఆలోచించండి. దేవుడు తన మాట విడుదల చేసిండు, ఇవన్నీ రావాలా అని చెప్పేసిండు, కానీ అవి ఇంకా బయటికి రాలేదు. అవునా? కానీ దేవుడు ఏమంటున్నాడు? తను సృష్టించింది అయిపోయింది అంటున్నాడు. యాజ్ ఫర్ గాడ్ ఈస్ కన్సర్న్డ్, దట్ క్రియేషన్ ఈస్ ఓవర్. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఆల్రెడీ బ్లెస్ చేసేసి ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుందంటే, ఐ థ్యాంక్ గాడ్ who has blessed us అంటాడు. who hath blessed us అంటాడు కదా. who hath blessed us. తీసినారా ఎవరన్నా? ఎఫెసీ 1:3. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తును పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాడు. ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడా? అనుగ్రహించిండు. కానీ చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం ఇంకా బయటికి రాలే. సేమ్ ఇదే పరిస్థితి. ఏంటంటే దేవుడు ఏమన్నాడు? ఈ యొక్క వృక్షాలన్నీ పెరుగును గాక అన్నాడు. దేవుని దృష్టిలో అవన్నీ పెరిగిపోయినాయి, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అవి ఇంకా భూమి మీద మొలవలేదు. ఎందుకంటే దేవుడే ఇంకా అక్కడ వర్షాన్ని కురిపించలేదంట, మనిషిని కూడా నరుని ఇంకా అక్కడ తయారు చేయలేదంట. హల్లెలూయా. అర్థమవుతుందా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏమంటే, వెన్ గాడ్ బ్లెస్డ్ యూ, నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించినావో దట్ డే యు ఆర్ బ్లెస్డ్. యేసయ్య నా జీవితంలో రా అన్న రోజున యు ఆర్ బ్లెస్డ్ ఫర్ ఎవర్. కానీ ఆ బ్లెస్సింగ్ నీ జీవితంలో పనిచేయటం లేదు, బికాస్ ఇంకా సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. ఆమేన్. ఇంకా వర్షం కురవలేదంట, బట్ నీ జీవితంలో కొన్ని విషయాలు జరిగే ఉన్నాయి. ఏంటది అంటే, దేవుని వాక్యం ఇంకా రావాలా. గాడ్ హ్యాడ్ టు కమాండ్ రెయిన్. వర్షం రా అంటే వర్షం వచ్చింది అనుకోండి, మనిషి కూడా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. హల్లెలూయా. అట్లా నీ జీవితంలో దేవుని వాక్యం ఎక్కడో చోట తగలాల, అప్పుడు నీ జీవితంలో కూడా ఆ యొక్క ఆశీర్వాదం పాదం చేస్తుంటుంది. హల్లెలూయా. 22వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికాలందరిలో జీవాయువు ఊదగా జీవాత్మ. వండర్ఫుల్. ఐ లవ్ దిస్. హల్లెలూయా. దేవుడు ఆది కాండం 1వ అధ్యాయం ఏమని చెప్పిండు? దేవుడు ఆయన మనిషిని తన స్వరూపమున తన పోలికమున సృష్టించను, స్త్రీని గాను పురుషుని గాను ఆయన చేశాను. హల్లెలూయా. అయిపోయింది అన్నాడు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఆయన యెహోవా నేలమంటితో నరుని నిర్మించిండట. హల్లెలూయా. ఏం చేసిండు? నరుని నిర్మించిండు. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం నా సింహాసనము, భూమి మా పాదపీఠం అంటాడు దేవుడు. అంటే దేవుడు భూమి మీదకి వచ్చి పని చేయాల్సి వచ్చింది నరుని తయారు చేయాలంటే. హల్లెలూయా. నా డౌట్ నా ఆలోచన ఏంటంటే, దేవుడు మోకాలు నిట్టాడు. హీ మైట్ హావ్ నెల్ట్ డౌన్. మనిషిని తయారు చేసేప్పుడు దేవుడు ఏం చేసిందంటే, మోకాలు ఉండి ఆ యొక్క మట్టితో మనిషి యొక్క ఫిగర్ తయారు చేసిండు. హల్లెలూయా. ఆ ఇమేజ్ ని తయారు చేసి అప్పుడు ఏం చేసిందంటే, భూమి నుంచి వచ్చిన ఆ యొక్క శరీరంలో ఆయన తన యొక్క నాసికా రంధ్రములలో అనుపేసింది. ఆయన ఊపిరిని ఊదగా మన నరుడు జీవాత్మ. హల్లెలూయా. He is telling us how man is made. మనిషి క్రియేషన్ is different, మేకింగ్ ఆఫ్ మ్యాన్ is different.
మనిషి ఆల్రెడీ సృష్టింపబడిండు. ఎక్కడ సృష్టింపబడిండు? ఆదికాండం 1వ అధ్యాయంలో. ఆయన సృష్టింపబడినప్పుడు దేవుని దృష్టిలో ఆయన ఆత్మీయమైన పరిస్థితిలో ఉన్నాడు, ఇంకా ఆత్మలో ఉన్నాడు. అది ఇంకా శారీరకమైన పరిస్థితికి రాలేదు. శారీరకమైన పరిస్థితికి రావాలంటే ఏం చేసిందంటే దేవుడు తనకు ఒక రూపాన్ని ఇచ్చేసి ఆ యొక్క నాసికారంధ్రంలో ఎప్పుడైతే దేవుడు ఊపినాడో తన యొక్క జీవాత్మ మనిషిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకే మ్యాన్ ఈజ్ మేడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఎర్త్ అండ్ సంథింగ్ అవుట్ ఆఫ్ గాడ్. మ్యాన్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ క్రియేషన్ అండ్ ది క్రియేటర్. సృష్టి నుంచి కొంచెము, సృష్టికర్త నుంచి కొంచెము కలిస్తే మనిషి అయ్యాడు. హల్లెలూయా. సృష్టి నుంచి ఏమొచ్చింది? మట్టి, శరీరం వచ్చింది. సృష్టికర్త నుంచి ఏమొచ్చింది? ఊపిరి కదా, జీవాత్మ. హల్లెలూయా. మ్యాన్ ఈజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ క్రియేషన్ అండ్ హిస్ క్రియేటర్. హల్లెలూయా. ఆమేన్. అంటే గాడ్ స్క్వీజ్డ్ ఇన్ టు హిస్ షేప్ అనమాట. ఓకే, సో ఈ యొక్క బేసిక్ తో ఐ జస్ట్ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్. బాగా ఆలోచించండి. దేవుడు సృష్టించడం మొదలు పెట్టిండు. యు నో ది డిఫరెన్స్ బిట్వీన్ క్రియేషన్ అండ్ మేకింగ్ కదా. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనానికి రండి. మళ్ళీ ఫస్ట్ 2వ వచనంలో ఏముంది? పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఉందా? 3వ వచనంలో ఏముంది? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కలిగెను. వెలుగు కలగటానికి దేవుడు తన యొక్క క్రియేషన్, రీక్రియేషన్ మళ్ళీ తయారు చేసేప్పుడు 2 ఇంపార్టెంట్ థింగ్స్ వర్ హ్యాపెన్. 2 ఇంపార్టెంట్ ప్రీ రిక్విజిట్స్ వర్ రిక్వైర్డ్. ఏం అవసరం ఉండింది అక్కడ దేవునికి? 2 విషయాలు ఉన్నాయి. దేవుడు సృష్టి చేసే ముందు, దేవుడు తిరిగి మళ్ళీ సృష్టించక మునుపు 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు హీ వాజ్ హోవరింగ్ ఆ పరిస్థితి మీద. ఆయన హీ వాజ్ దేర్ కదా, పొదుగుతున్నట్టుగా ఆయన అక్కడ ఉన్నాడు. 2వ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ది స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ ఇంపార్టెంట్, ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో వాజ్ ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మాట. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉన్నాడు, కానీ ఏమైనా పని జరిగిందా? జరగలేదు. అంటిల్ గాడ్ స్పోక్. దేవుడు ఏమన్నాడు? హీ స్పోక్, లైట్ బి అన్నాడు. అనేసరికి వెలుతురు వచ్చింది. హల్లెలూయా. అంతసేపు అది రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ అంటే మీనింగ్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఇంపార్టెంటో దేవుని యొక్క వాక్యం కూడా అంతే ఇంపార్టెంట్. హల్లెలూయా. దేర్ హ్యావ్ టు బి ది స్పీచ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట అక్కడ ఇంపార్టెంట్ అయింది. హల్లెలూయా. అయితే మీరు గమనించండి, హౌ ఇంపార్టెంట్ ఈస్ ది వర్డ్స్. హౌ ఇంపార్టెంట్ ఈస్ ది వర్డ్. చాలా ఇంపార్టెంట్. బాగా గమనించండి. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఏమన్నాడు? దేవుడు మనిషిని గురించి ఏమని ఆలోచించుండు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని సృష్టిస్తామన్నాడు. హల్లెలూయా. అక్కడ ఆగుదాం. తన పోలిక అంటే ఏమర్థము? ఇన్ హిస్ లైక్నెస్ అన్నాడు. ఏమన్నాడు? ఇన్ అవర్ లైక్నెస్ వి విల్ మేక్ అన్నాడు. అంటే ఏమర్థము? ఒక ఎగ్జాంపుల్. మనము లండన్ లో ఒక మ్యూజియం ఉందంట. ఆ మ్యూజియంలో మనుషుల యొక్క వ్యాక్స్ తో విగ్రహాలు తయారు చేస్తారు. సచిన్ టెండూల్కర్ విగ్రహం అక్కడ ఉంది. పెద్ద పెద్ద ఎవరెవరు అంటే వాళ్ళు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ విగ్రహము అది ఇమేజా ఇంకా వేరే ఏదైనా? దాన్ని ఏమంటాం? ఇమేజ్ అంటామా, లైక్నెస్ అంటామా? ఎందుకు లైక్నెస్ కాదు? అట్లా ఉన్నాడు అది చూడడానికి, బ్యాట్ పట్టుకుంటున్నాడు అక్కడ కూడా. There was no ఆ వ్యాక్స్ లో జీవం లేదు. ఓకే, వెరీ గుడ్. దగ్గరికి వస్తున్నారు, ఇంకొంచెం రండి దగ్గరికి. పోలికలు ఉన్నాయి, ఎక్సలెంట్ పోలికలు ఉన్నాయి. చూస్తే మనిషి పక్కన ఆ బొమ్మ పక్కన నిలబడుకుంటే ఇది బొమ్మనా మనిషి తెలీదు. సేమ్ ఫోర్స్ పెడితే యాక్షన్ లేదు. ఈయన చేసే యాక్షన్ ఆయనలో లేదు. అర్థమైందా? ఆ యాక్షన్ లేనంత వరకు బొమ్మనే అది. లైక్నెస్ అంటే ఏమంటే ఫంక్షనింగ్. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు తన స్వరూపమందు మనిషిని తయారు చేసిండు. రెండవది తన పోలిక చొప్పున. అంటే when a man was made, God intended that he should function in the class of God. దేవుడు ఎట్లా పని చేస్తాడో మనిషి అట్లే పనిచేయాలా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడో మనిషి అదే చేయాలి. హల్లెలూయా. దేవుని ప్లాన్ ఏంటంటే తన లైక్నెస్ లో ఉండాలా అనుకుంటే మీనింగ్ ఏంటంటే మనిషి దేవుని లాగా పని చేయాలా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు. చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వండర్ఫుల్. గాడ్ మేడ్ us ఇన్ హిస్ ఇమేజ్. తన యొక్క స్వరూపంలో దేవుడు తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే మనము నిర్గమకాండం 20వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమంటాడు? నరహత్య
చేయరాదు. ఎందుకు నరహత్య చేయొద్దంటాడు? ఎందుకు? బికాస్ మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరూపంలో మనిషి తయారు చేయబడింది. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఇంకొక మనిషి మీద కక్ష పెంచుకోకూడదు? ఎందుకు ఇంకొక మనిషిని చంపకూడదు? ఎందుకంటే ప్రతి మనిషి దేవుని యొక్క రూపంలో స్వరూపంలో తయారు చేయబడినారు. హల్లెలూయా. ఎవ్రీ మ్యాన్. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వి షుడ్ లవ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలా? బికాస్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. మొదటి యోహాను 4:8 చూడండి. మొదటి యోహాను 4:8 చిన్నపిల్లల కట్టత వాక్యం ఉంటుంది సండే స్కూల్. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఇంకొకరిని నువ్వు ద్వేషిస్తుంటే ఎట్లయితుంది? ఆ అధ్యాయంలోనే చెప్తాడు, నువ్వు నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటావు, కానీ దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావు అంటే నువ్వు దేవుని ఎట్లా ప్రేమించినట్టు? హల్లెలూయా. అందుకే టెల్ టు యువర్ సెల్ఫ్, ఐ యామ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఐ యామ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. నేనే దేవుని లాగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నన్ను ఆయనలాగా చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఐ యామ్ ఆఫ్ గాడ్స్ క్లాస్. అంటే ఏమర్థము? దేవుని క్లాస్ నేనున్నాను. హల్లెలూయా. ఆమేన్. అర్థమైందా? క్లాస్ అంటే లేవలా ఫిజిక్స్ క్లాస్, ఆ క్లాస్ లేదు. ఓకే. క్లాస్ అంటే ఏమంటే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఏదైనా ఒక వస్తువు తీసుకోండి. చైర్ ఉంది. దిస్ ఈస్ ఎ టాప్ క్వాలిటీ చైర్. దిస్ ఈస్ ఆఫ్ ఎ గుడ్ క్లాస్. కొన్ని చైర్స్ మనము ఎప్పుడన్నా చాలా మంది వచ్చినప్పుడు ఈ రెక్కలు చేతులు లేని చైర్స్ తీసుకొస్తాం. అదేం క్లాసు? లో క్లాస్, లో క్వాలిటీ. అర్థమైందా? దిస్ ఈజ్ హై క్వాలిటీ కదా. అర్థమవుతుందా? అంటే ఒక క్లాస్. అట్లా దేవునికి ఒక క్లాస్ ఉంది. హీఈస్ ఆఫ్ ఎ క్వాలిటీ. దేవుడికి ఒక క్వాలిటీ ఉంది. దేవుడు మనల్ని ఆ క్వాలిటీలో తయారు చేశాడు. హల్లెలూయా. ఐ యామ్ ఆఫ్ గాడ్స్ క్వాలిటీ అని చెప్పండి. నేను దేవుని క్వాలిటీలో ఉన్నాను. హల్లెలూయా. అందుకే పక్కన వాళ్ళ వైపు తిరిగి ఐ లవ్ యూ అని చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావు. దేవుని స్వరూపంలో ఉన్నావు అంటే నీకు వాళ్ళ మీద ద్వేషం రాదు. హల్లెలూయా. నువ్వు దేవుని నిజంగా ప్రేమించినట్లయితే. హల్లెలూయా. ఓకే. కానీ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే లైక్నెస్ అనే పదం అన్నాడు. వీఆర్ మేడ్ ఇన్ ది లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని పోలికలో. అంటే మీనింగ్ ఏంటంటే వీ షుడ్ ఫంక్షన్ లైక్ గాడ్. దేవుడు ఎట్లా పని చేస్తాడో మనం అట్లే పని చేయాలి. ఇంకో మాట ఏమంటే వీ షుడ్ కాపీ గాడ్. వీఆర్ సపోజ్ టు కాపీ గాడ్. దేవుడు ఏం చేస్తే అదే చేయాలి. హల్లెలూయా. దేవుడు ఎట్లా చేస్తే అట్లే చేయాలి కదా. ఏం చేస్తే అది, ఎట్లా చేస్తే. ఎఫీసీయులకు రాసిన పత్రిక 5:1 ఎఫిషియన్స్ 5th chapter 1st verse. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఇంగ్లీష్ లో చదవండి. బీ therefore followers of God as dear children. ఇంపార్టెంట్. యాజ్ అండర్లైన్ చేసుకోండి. యాజ్ అంటే ఏంటి? వలె కదా. అట్లా ఎట్లా అంట? ప్రియులైన పిల్లల వలె. యాజ్ డియర్ చిల్డ్రన్. చిల్డ్రన్ చాలా మంది ఉంటారు. ఫేవరెట్ చిల్డ్రన్ ఉంటారు కొందరు. అర్థమైందా? అంటే పిల్లల్లో అందరూ కూడా అందరిని ఇమిటేట్ చేయరు. ఒక ఆయనకు 4 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4 పిల్లల్లో తండ్రిని ఎట్లా ఇమిటేట్ చేస్తారో, ఎవరు ఎక్కువ ఇమిటేట్ చేస్తారో వాళ్ళు ఆ తండ్రికి ప్రియమైన వాళ్ళు అయిపోతారు. అర్థమైందా? తండ్రి ఒక రకంగా ఉంటే పిల్లలు ఇంకొక రకంగా ఉన్నారు అనుకో, తండ్రి కోపం వస్తుంది. తండ్రి మంచోడు అనుకో, పిల్లోడు తాగబోతు అనుకో, ఏమవుతుంది? కోపం వస్తుంది. అదే వాడు ఇమిటేషన్ కూడా, తండ్రి ఎట్లా నడుస్తాడు వీడు ఎట్లా నడుస్తున్నాడు అనుకోండి, బయట చూసేటోళ్ళు ఏం బాయ్ ఎట్లా సేమ్ ప్రింట్ తీసినాం అంటారు కదా. అప్పుడు ఏమైతుంది? తండ్రి చాలా హ్యాపీ అవుతాడు కదా. అర్థమైందా? డూ యు అండర్స్టాండ్? బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ యాజ్ డియర్ చిల్డ్రన్. అంటే అందరూ ఇమిటేట్ చేయలేరు. స్కూల్లో అందరు పిల్లలు ఉంటారు. బట్ ఆ టీచర్ ను ఎవరు ఇమిటేట్ చేస్తారంటే టీచర్ కు ఫేవరెట్ స్టూడెంట్ ఉంటారు. ఆ ఫేవరెట్ టీచర్ అంటే ప్రేమ ఉంటుంది. దే విల్ బి డియర్ చిల్డ్రన్, దే విల్ బి డియర్ టు టీచర్. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? టీచర్ ఏం చెప్తే అది చేస్తారు. టీచర్ మాట కోసం రెడీగా ఉంటారు. టీచర్ ఈ పెన్ను తీసి అక్కడ పెట్టంటే అది కూడా పోయి చేసేస్తారు. చిన్న చిన్న పనులు కూడా. నాకెందుకు చెప్పలేదు టీచర్ అని ఎదురు చూస్తుంటారు కొందరు. టీచర్స్ బాగా తెలుస్తుంది. కొందరు పిల్లలు దే ఫీల్ లైక్ వీఆర్ డియర్,
మేము టీచర్కు మేమంటే ఇష్టం అని చెప్పుకుంటారు బయటికి పోయి. టీచర్ నాకే పని చెప్తుంది, అందుకే మేమంటే ఇష్టం. డియర్ చిల్డ్రన్ యాజ్ డియర్ చిల్డ్రన్ అంటే ప్రియమైన పిల్లలు ఏ విధంగా వాళ్ళ సంబంధించిన వ్యక్తులను ఇమిటేట్ చేస్తారో మీరు అట్లే చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ షుడ్ కాపీ గాడ్. అందరూ చెప్పండి, ఐ విల్ కాపీ గాడ్, ఐ విల్ కాపీ గాడ్. దేవుడు ఏం చేస్తే నేను అలానే చేస్తాను. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. యేసు ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. 8:38. ఇంగ్లీష్ లో చదవండి, తెలుగులో చదవండి. సంబడి ఇన్ ఇంగ్లీష్, సంబడి తెలుగు. I speak of what I have seen with my father. You do what you have heard from your father. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధిస్తున్నాను. చూసిన తండ్రిని చూసిందంటే యేసు ప్రభు బాగా గమనించండి. ఇంగ్లీష్ లో బాగుంది, తెలుగు మళ్ళీ చదువు ఇంగ్లీష్ లో. I speak of what I have seen with my father. ఐ స్పీక్. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను తండ్రిని చూస్తున్నాను, తండ్రి ఏం పనులు చేస్తున్నాడో నేను వాటిని మాట్లాడుతున్నా. ఐ స్పీక్ అంటున్నాడు. తర్వాత యు డూ. బాగా గమనించండి. యు డూ వాట్ యు సీ ఆఫ్ యువర్ ఫాదర్. ఇద్దరు కూడా, యేసు ప్రభు కూడా ఆయన తండ్రిని చూస్తున్నాడు. ఈ పరిసయ్యులు శాస్త్రులతో మాట్లాడుతున్నాడు, వాళ్ళు కూడా వాళ్ళ తండ్రిని అంటే సైతాను చూస్తున్నారంట. యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు, ఇద్దరం చూస్తున్నాము, అయితే నేను మాట్లాడుతున్నాను, మీరు చేస్తున్నారు. యు డూ అంటున్నాడు. ఐ స్పీక్, యు డూ. నేను నా తండ్రిని చూస్తూ నేను మాట్లాడుతున్నాను, మీరు మీ తండ్రిని చూసి మీరు ఆ పనులు చేస్తున్నారు. మీనింగ్ ఏంటంటే చూడడం ఒకటే, రెండు ప్లేసెస్ చూడడం ఒకటే. రెండు ప్లేసెస్ లో ఇక్కడ స్పీకింగ్ ఈజ్ ఈక్వల్ టు డూయింగ్. అర్థం కాలేదా? అంటే యువర్ స్పీచ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ డూయింగ్. మీనింగ్ ఏమంటే, నేను నిన్ను చంపేస్తాను అన్నాడు అనుకో ఒక మాట, ఏమర్థం అంటే యు హావ్ ఆల్రెడీ కిల్డ్ హిమ్. నువ్వు చేయలేదు ఆ పని, కానీ నువ్వు ఆవేశంలో ఏదైతే కొన్ని మాటలు మాట్లాడతారు కదా, దట్ ఈస్ యూ హావ్ డన్. యువర్ స్పీచ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ వర్డ్స్. యువర్ స్పీచ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ వర్క్స్. యువర్ వర్డ్స్ ఆర్ ఈక్వల్ టు యువర్ వర్క్స్. నువ్వేం మాట్లాడతావో అదే నువ్వు చేస్తున్నావని దేవుని దృష్టిలో. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే ఏదైనా నెగిటివ్ వర్డ్ మాట్లాడితే బీ కేర్ఫుల్ మాట్లాడేప్పుడు, ఎందుకంటే వాట్ యు స్పీక్ ఈజ్ వాట్ యు డూ. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చూడండి, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. దేవుని గురించి చెప్పాలనుకుంటున్నా. హగ్గై 2:8 దేవుడు చెప్తున్న మాటలు. హగ్గై 2:8. దిస్ ఇస్ సూపర్ వర్స్. The silver is mine, the gold is mine, declared the Lord of hosts. ఏమంట? వెండి నాది, వెండి నాదే, బంగారు నాదే. ఎవరు చెప్తున్నారు అన్నమాట? ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. మలబార్ గోల్డ్ లో ఉండే బంగారు ఎవరిది? నా దేవుడు. దేవుంది. టాటా గోల్డ్ ప్లస్ లో ఉండేది నాదే. దేవుంది. కళాంజలిలో అక్కడ కమ్మేవి నా దేవుడే. జాయ్ అలుకాస్ నాదే. అదే వెండి బంగారు నాదే. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. నావే కదా. మీనింగ్ ఏంటంటే బాగా ఆలోచించండి. మీనింగ్ ఏంటంటే మన దేవుడు మంచి డబ్బున్న దేవుడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ వెల్దీ. అవర్ గాడ్ ఈస్ బీదోడా, వెల్దీ. వెండి నాదే, బంగారు నాదే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడైనా కానీ ఈ ప్రపంచంలో ఏమన్నా, అందుకే 24th Psalm కీర్తన 24లో ఏమంటాడు, ది ఎర్త్ ఈస్ ది లార్డ్స్ అండ్ ది ఫుల్నెస్ దేర్ ఆఫ్, ది మెన్ అండ్ దే దట్ డ్వెల్ దేరిన్. అంటే భూమి యెహోవా వర్షం, దేవుడు అన్ని ఆయనవే, దాంట్లో ఉన్న నరులందరూ ఆయనవే. హల్లెలూయా. ఆమేన్. అవర్ గాడ్ ఈజ్ వెల్తీ. ఈ వెల్తీ గాడ్ ను నువ్వు సర్వ్ చేస్తున్నావా? నువ్వు సర్వ్ చేసే దేవుడు ఈజ్ అ వెల్తీ గాడ్. ఆమేన్. ఆయన వెల్తీ గాడ్. ఆ వెల్త్ ను నీ పర్సనల్ లైఫ్ లో తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే యూ షుడ్ ఇమిటేట్ గాడ్. ఆయన ఏం చేస్తాడో, ఆయన ఏం మాట్లాడతాడో నువ్వు అవే మాట్లాడు. ఆయన ఏం చేస్తాడో అవే పనులు చేయి. అందుకే బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ యాజ్ డియర్లీ లవ్డ్ చిల్డ్రన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే బాగా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నీటి మీద ఆయన హీ వాజ్ హోవరింగ్, భూమి మీద. బాగా గమనించండి. అయితే ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ ఇంపార్టెంట్. ఆ మిరకల్ జరగటానికి, ఆ వెలుగు కలుగుగాక అన్నప్పుడు వెలుగు రావడానికి ఇంపార్టెంట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. హీ వాజ్ పర్ఫార్మింగ్. ఈ అద్భుతాన్ని తయారు చేస్తున్న వ్యక్తి ఆయనే. అయితే ఆయన కావలసిన మాట ఏంటి? దేవుని మాట, వెలుగు కలుగుగాక అనే మాట. అందుకే
మన ఫెలోషిప్ లో వస్తూనే ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం? వర్షిప్ చేస్తాం కదా. తర్వాత ఏం చేస్తాం? వాక్యం చెప్తాం, సాక్ష్యము, తర్వాత వాక్యం. ఫస్ట్ వాక్యం చెప్పుకుని తర్వాత వర్షిప్ చేసుకుంటే ఎందుకు చేయరు? ఉల్టా చేయొచ్చు కదా. ఎందుకు మీరు అందరూ వచ్చేంత వెయిట్ చేసి అందరు వచ్చినారు లేదని చెప్పాలనా? ఎందుకు? దేవుని పరిశుద్ధాత్మని కీర్తన 22వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, గాడ్ ఇన్హాబిట్స్ ది ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్, ఆఫ్ ఇజ్రాయెల్. ఎవరైతే ఆయన ఆరాధిస్తారో దేవుడు వచ్చి ఆ స్తుతుల మీద అట్లా కూర్చుంటాడంట. స్తుతుల మీద ఆసీనుడైతాడు. మనం ఇక్కడ స్తుతిస్తున్నాం అనుకోండి, హోలీ స్పిరిట్ విల్ బి హోవరింగ్ ఓవర్ us. మన మీద ఆయన పనిచేస్తున్నాడు. అందుకే వర్షిప్ టైంకు రండి అనేది, అందుకే 6 గంటలకు రండి అని ఎందుకు చెప్తామనంటే, మీ జీవితంలో అద్భుతం కావాలా, అన్ని చేంజెస్ కావాలా, బాగా కావాలా, కానీ రారు. పరిశుద్ధాత్ముడు వస్తే నీ జీవితంలో ఆ పర్పస్ జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు వచ్చి తాకాల. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు హీ కమ్స్ అండ్ హోవర్స్. ఎప్పుడైతే ఆయన సన్నిధి దిగొస్తుందో నెక్స్ట్ వాక్యం చెప్పినప్పుడు అది పనిచేస్తుంది. ఉత్త వాక్యం చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే పని జరగదు. పరిశుద్ధాత్ముడు ఉండాలి, వాక్యము ఉండాలి. రెండు ఉంటేనే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. తొందరగా రండి చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు హీస్ ది పర్ఫార్మర్. యోబు గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, బై హిస్ స్పిరిట్ హీ గార్నిష్ ది హెవెన్స్. గార్నిషింగ్ అంటే ఏంటి? అలంకరించడం. వంట చేసిన తర్వాత కొత్తిమీర, క్యారెట్స్ అవన్నీ పెట్టి గార్నిష్ చేస్తారు, అలంకరించడం. దట్ ఈస్ కాల్డ్ గార్నిషింగ్. దేవుడు ఏం చేశాడంట, ఆయన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే ఈ పరలోకాన్ని, ఈ యొక్క ఆకాశాన్ని అంతా కూడా దేవుడు అందంగా అలంకరించినట్ట. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. బై హిస్ స్పిరిట్ హీ గార్నిష్. అంటే ఏమర్థం అంటే, ఎవరు పని చేస్తున్న వ్యక్తి ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. హెవెన్లీ ఫాదర్ కమాండర్, మాట విడుదల చేసేవాడు. జీసస్ ఈస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. తండ్రి అయిన దేవుడు కమాండర్. పర్ఫార్మర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పర్ఫార్మ్ చేయాలా, పని జరిగించాలా. పని జరిగించే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడుండి ఏం జరగదు. అది కూడా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అయిపోయింది అని చెప్పి అందరూ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వాక్యం ఉంటాడు. ఇద్దరు ఇన్సెపరబుల్, దే ఆర్ ఇన్సెపరబుల్. అర్థమైందా? అంటే నీ జీవితంలో, నేను అందుకే 2వ మాట చెప్పాను. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం గుర్తు చేస్తున్నప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, మన జీవితాలు చాలా సార్లు నిరాకారంగా, శూన్యంగా ఎందుకు బతుకుతున్నామా అనే పరిస్థితులకు వస్తాయి. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఒక కార్యం జరగాలి, నీ జీవితంలో వెలుగు కలుగుగాక అనేది జరగాలి, అటువంటి అద్భుతాలు జరగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంపార్టెంట్, దేవుని యొక్క వాక్యము ఇంపార్టెంట్. హౌ ఇంపార్టెంట్ ఈస్ ది వర్డ్స్ అనేది నెక్స్ట్ వీక్ చెప్తాను. హౌ ఇంపార్టెంట్ ఈస్ యువర్ వర్డ్. నీ వాక్యం ఎంత ఇంపార్టెంట్, నువ్వు మాట్లాడే మాట ఎంత ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ నేను చెప్తాను. అయితే ఈ రోజు ఈ వాక్యం చెప్పేంత వరకు ఏంటంటే, నీ జీవితంలో ఏ పరిస్థితి మార్చుకోవాలనుకున్నా మొదట ఆరాధన చేయి. ఇంట్లో కూర్చున్నప్పుడు జస్ట్ వర్షిప్ గాడ్. ఇక్కడ ఫెలోషిప్కి వచ్చినప్పుడు వర్షిప్ చేయండి. ఇంట్లో నీ మీద కొంచెం అనాయింటింగ్ ఉంటుంది. ఫెలోషిప్కి వచ్చినప్పుడు కార్పొరేట్ అనాయింటింగ్, అందరి అభిషేకం ఒక్కసారిగా పెరుగుతుంది, దేవుని కార్యం పెరిగిపోతుంది. ఆ టైంలో దేవుని వాక్యం వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. అందుకే నీ మాట దేవుని మాటతో ఏకమైనప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. వాట్ ఎవర్ బి, అదే శూన్యంగాను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండను. నీ జీవితం కూడా నిరాకారంగా శూన్యంగా ఉందా? ఏం హోప్ లేకుండా ఏం జరగాలనుకుంటున్నావా? ఇన్వైట్ ది హోలీ స్పిరిట్. ఆరాధన చెయ్యి. వెన్ యూ ఇన్వైట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రెసెన్స్ వచ్చినప్పుడు, వెన్ యూ స్పీక్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నువ్వు పలికినప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి పోయినప్పుడు ఆరాధన చేయండి. హ్యావ్ ఎ గుడ్ ఇమేజ్. నిన్ను గురించి నీకు ఒక మంచి ఇమేజ్ ఉండాలి. ఐఆమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఆమ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. నేను దేవుని లాంటి వ్యక్తిని. హల్లెలూయా. నేను దేవుడు నన్ను ఆయనలాగా బ్రతకాలని నాకు చేసిండు. ఆ ఇమేజ్ పెట్టుకోండి. ఏది చేంజ్ చేయాలనుకున్నా కూడా ఎనీథింగ్ క్యాన్ చేంజ్. ఆమేన్. ఎనీథింగ్ క్యాన్ చేంజ్. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా మారుతుంది, మారగలదు, మారుతుంది. హల్లెలూయా. ఎప్పుడు మారుతుంది? పరిశుద్ధాత్మను ఆహ్వానించు, ఆరాధన చేయి. తండ్రి అయిన దేవా నీకు స్తోత్రం. కూర్చొని పాటలు పాడు, తెలిసిన పాటలు. దేవుని ఆరాధించు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి దిగి వస్తుంది. వాక్యం చదువు. నీకు కావాల్సిన వాక్యం తీసుకున్నప్పుడు, అది నువ్వు నోరు తెరిచి చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్?
ఆమేన్. కళ్ళు మూసుకుందాం. లెట్స్ గివ్ గాడ్ ది గ్లోరీ. హల్లెలూయా. మన దగ్గర రొట్టె ద్రాక్ష తీసుకురాబడుతుంది. హల్లెలూయా. రిఖమ షాందర హుజుకుం దన కేద్రియల వర్షితే కేద్రియన కుసుకుం రిపా బాబా సికే తోరలో కుమన కేసుకుం దనకు. హల్లెలూయా. ఆరాధిస్తాం. ప్రభా, నువ్వు నాతో మాట్లాడినావు తండ్రి. ప్రభా, ఈ సంవత్సరంలో మొదటి వారం తండ్రి నాయన నీతో గడుపుతుంటున్నాను తండ్రి. ప్రభా, ఇది ఈ రోజుకు ఈ చివరి ఆరాధన కావచ్చు నాయన అని దేవునితో చెప్పండి. ప్రభా, నేను నా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను, నా హృదయమంతటితో ఆరాధిస్తాను. ఏ రోజు కూడా నేను ఆరాధన లెక్క చేయకుండా ఉన్నాను తండ్రి. ప్రభా, ఆరాధన జరగక ముందే నేను వచ్చి ఉంటాను తండ్రి. ప్రభా, నేను అందరితో కలిసి ఆరాధిస్తాను తండ్రి. హల్లెలూయా. రిఖమ సుందోలో కోసాబ్రకి ఏ బాసుందోలో Rikantana Kedri ala Baba Baba Shodrunoko Riba Bebe Kezo da Kedri ala Kuzabra Rukomdana Kende Zokombe ala Bazo Chale Stotra Rula Kuli Pari నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ యొక్క సన్నిధిలో మీ మాటలతో మీ యొక్క సన్నిధితో నన్ను నింపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో మీ వాక్యము పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను. విన్న వాక్యానికి నేను విధేయత చూపించి వాక్య ప్రకారము నేను జీవిస్తాను. నా చేతిలో ఉన్నటువంటి యేసయ్య రక్తాన్ని బట్టి, యేసయ్య శరీరాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాను. యేసయ్య రక్తాన్ని బట్టి నేను క్షమించబడ్డాను. నా పాపాలన్నీ క్షమించబడ్డవి. నేను కడగబడ్డాను. నేను దేవుని నీతిమంతునిగా నేను చేయబడ్డాను. యేసయ్య రక్తాన్ని బట్టి నేను ఏ పాపము లేని బిడ్డగా తండ్రి అయిన దేవుని దృష్టిలో నేను కనబడుచుంటున్నాను. యేసయ్య రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధునిగా, యేసయ్య ఎంత పరిశుద్ధుడో అంతే పరిశుద్ధునిగా నేను చేయబడ్డాను. యేసయ్య శరీరము నా కొరకు నలగొట్టబడినది. యేసయ్య పొందిన దెబ్బల చేత నేను నడినెత్తి నుండి అరికాలు వరకు సంపూర్ణమైన దైవికమైన స్వస్థతను నేను పొంది ఉంటున్నాను. నా నడినెత్తి నుండి అరికాలు వరకు ప్రతి కణము యేసుక్రీస్తు నామమున స్వస్థత పొంది ఉన్నది. నా యొక్క రక్తము శుద్ధీకరింపబడి ఉన్నది. నా యొక్క ఎముకలు దేవుని బలము పొంది ఉన్నవి. నా యొక్క నరాలు దేవుని బలము పొంది ఉన్నవి. నా శరీరంలోని ప్రతి వ్యవస్థ యేసుక్రీస్తు నామమున సంపూర్ణమైన స్వస్థతను ఇప్పుడే పొందుకొని ఉంటున్నది. హల్లెలూయా. తండ్రి అయిన దేవా, వాక్యంలో చెప్పబడిన రోగాలేమి, బైబిల్లో చెప్పబడిన రోగాలేమి, లోకంలో చెప్పబడుతున్న రోగాలేమి, మెడికల్ బుక్స్ లో ఉన్న రోగాలేమి, ఆ వేటికి కూడా నా శరీరం మీద ఎటువంటి హక్కు లేదు అని నేను ప్రకటిస్తున్నాను. తండ్రి దైవ దేవా, ఈ ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ఆమేన్. మనం తీసుకుందాం.